నిజానికి తలకాయలు కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఒక ఒక ప్రిపరేటరీ వ్యవహారం సీరియస్గా జరుగుతున్నప్పుడు సీరియస్ ఆలోచనలు చేసేటువంటి నాయకులు నాయకురాళ్ళే కావాలి తప్ప మామూలు ఆడియన్స్ అవసరం లేదనుకుంటున్నాను నేను. ఇట్లా చూసినప్పుడు నిజానికి పొలిటికల్ సైన్స్లో ఒక మాట ఉంది, ఎక్కడైతే ఎవరికైతే యాక్టివ్ రాజకీయాలలో యాక్టివ్ పార్టిసిపేషన్ యాక్టివ్ పార్ట్నర్షిప్ ఉంటుందో వాళ్ళకి ఎంపవర్మెంట్ ఉంటుంది. ఎక్కడైతే ఎంపవర్మెంట్ ఉంటుందో అక్కడ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అడగడానికి ఒక దన్ను వస్తుంది అని చెప్పి అంటుంది. కానీ మనం ఎక్కడున్నాము? యాక్టివ్ పార్ట్నర్షిప్ లేదు, యాక్టివ్ పార్టిసిపేషన్ లేని సమాజాలుగా మనవి ఉన్నాయి. కూలిగిపోతాము, చాలల్లో పనులకు పోతాం, కార్ఖానాల్లోకి పోతాము, అట్లాగే ఆసాముల రాజకీయాల ఓట్ల పెట్టిగాడు కూడా పోతారు మన వాళ్ళు. ఇది మన పరిస్థితి. అంతకు మించిన యాక్టివ్ పార్టిసిపేషన్ కానీ లేకపోతే భాగస్వామ్యం కానీ లేదు మన వాళ్ళకి. మోర్గాన్ ఒక ఆయన 40 ఏళ్ళు ప్రకృతిని పరిశీలించి ది మదర్స్ అనేటువంటి ఇన్ని పేజీల ఒక 2000 పేజీల గ్రంథం రాశాడు మోర్గాన్. కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ కూడా ఆయన ఉటంకిస్తారు. ఆయన ఏమంటాడంటే ది మదర్స్ అనేటువంటి గ్రంథంలో ప్రకృతి మొత్తం మీరు పరిశీలన చేసి ఆయన ఏమన్నాడంటే తల్లి చుట్టూతానే ఉంటుంది. పిల్లలు కానీ కుటుంబం కానీ సృష్టిలో పక్షి జాతులు కానీ లేకపోతే జంతు జాతులు కానీ జీవజాలం కానీ మొత్తం కూడా తల్లి చుట్టూతానే మహిళ చుట్టూతానే ఉంటుందని చెప్పనేటువంటి దానికి 40 ఏళ్ళు పరిశోధన చేసి రాశాడు ఆయన ది మదర్స్. అట్లాంటి గొప్పవాళ్ళు మీరని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. తర్వాత రూసో ఒక మాట అంటాడు, ప్రజాభిప్రాయమే సార్వభౌమాధికారంగా ఉండాలి అంటాడు. ప్రజాభిప్రాయమే సార్వభౌమాధికారం కావాలి అని చెప్పని అంటాడు. వాస్తవానికి మన పార్లమెంటరీ వ్యవస్థ అట్లా లేకుండా ఉంది, చాలా దూరం వెళ్ళిపోయింది. ప్రజాభిప్రాయాలకు దూరంగా అణగారిన సమాజాలకు దూరంగా వెళ్ళిపోయినాయి. ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు? ప్రాబల్య కులాలకు సంబంధించినటువంటి గుప్పెడి కుటుంబాలు, గుప్పెడి మంది మగవాళ్ళు నిర్వహిస్తున్నారు. పేట్రియార్కీ అనండి, రాజకీయ పెత్తనం అనండి, మొత్తం సోషల్ కంట్రోల్, ఎకనామిక్ కంట్రోల్, పొలిటికల్ కంట్రోల్, జెండర్ కంట్రోల్, స్పిరిచువల్ కంట్రోల్, అన్ని రకాల కంట్రోళ్ళు మగవాళ్ళు. ఎవరిళ్ళు? గుప్పిడి కులాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి మగవాళ్ళ నిర్వహణలో భారత రాజకీయ వ్యవస్థ ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిజానికి సవర్ణ వర్సెస్ సవర్ణగా నడుస్తూ ఉన్నాయి రాజకీయాలు. ఆధిపత్య కులాలు వర్సెస్ ఆధిపత్య కులాలే. మనం ఎక్కడున్నాం? ఓబీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ట్రైబల్స్ కానీ ఎక్కడ కూడా మనం అవుట్ సోర్సింగ్ పీపులే వాళ్ళకి మెట్లుగానే ఉన్నారు తప్ప సవర్ణ వర్సెస్ సవర్ణగా ఉన్నటువంటి రాజకీయాల్లో మనం వెలుపల ప్రేక్షకులుగా ఉన్నాం. వాళ్ళు తమాషా చేస్తున్నారు, వాళ్ళు కొట్లాడుకున్నట్టు నటిస్తున్నారు. వాళ్ళ వైపు వాళ్ళ వెనుక సైన్యాలుగా చేరి ఉన్నటువంటి దౌర్బల్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేటువంటిది నా ఉద్దేశం. ఈ సవర్ణ వర్సెస్ సవర్ణ నుంచి సవర్ణ వర్సెస్ అవర్ణగా మార్చాలి, సవర్ణ వర్సెస్ ఓబీసీగా మార్చాలి, సవర్ణ వర్సెస్ ఎస్సీగా మార్చాలి, సవర్ణ వర్సెస్ మైనార్టీగా మార్చాలి, సవర్ణ వర్సెస్ ట్రైబల్స్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ వైవిధ్యాన్ని, ఈ రాజకీయ వ్యవస్థనని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అందుకని చెప్పి అట్లాంటి ఆలోచనలు మనం చేయాలి. తర్వాత ఇందిరా సాహ్ని కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో, ఈ ఇందిరా సాహ్ని కేసులో 50% పరిమితం చేయాలి రిజర్వేషన్లు అనేటువంటి దాంతోపాటు ఓబీసీలకి క్రీమీ లేయర్ పద్ధతి పెట్టాలని చెప్పి ఇచ్చినటువంటి ఏదైతే దౌర్భాగ్యమైనటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును ముందు బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడానికి మనం న్యాయ వ్యవస్థను వాడుకోవాలి, రాజకీయ వ్యవస్థను వాడుకోవాలి. వివిధ పార్టీల్లో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు, ఎస్సీ ప్రజాప్రతినిధులు, మైనారిటీ ప్రజాప్రతినిధులు, ట్రైబల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా మనం మోటివేట్ చేయాలి. ఏమనంటే 50% అనేటువంటిది చాలా అసంబద్ధము. ఎవరిదో 50%, అంటే 15% వాళ్ళకి 50% ఇస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ త్వరబెట్టి మళ్ళీ ఇంకొక 10% ఈడబ్ల్యూసీ పర్సెంట్ తీసుకెళ్లారు. తర్వాత ఎస్సీలు ట్రైబల్స్ కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ట్రూ స్ట్రెంగ్త్ ఇంప్లిమెంట్ కాకుండా వాళ్ళ నుంచి కూడా కొంత తీసుకెళ్లి మొత్తం 15% వాళ్ళకి 85% పోయేటటువంటి ఒక మెకానిజము, ఒక పద్ధతి ఇప్పుడు నడుస్తూ ఉంది. దీన్ని మనం బ్రేక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందిరా సాహ్ని కేసుని తిరగదోడి దాన్ని సవాల్ చేసి ఇందిరా సాహ్ని కేసుకు వ్యతిరేకంగా పార్లమెంటు
చట్టం చేయాలి. ఏమిటి అని చెప్పానంటే, ముందు ఆస్తిపర వర్గాలకి క్రిమి లేయర్ పెట్టండి, ఆ తర్వాతనే అణగారిన కులాలు జాతులు తెగలకి. దానితో పాటు మొత్తం అసలు అంటే జనాభా దామాషా అనేటువంటి సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రానికి అనుగుణంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అన్నది మొన్నటి ఎస్సీ వర్గీకరణ కేసులో కూడా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏమంది, ప్రాధాన్యతలతో కూడిన జనాభా దామాషాతో కూడిన న్యాయం జరగాలి అణగారిన కులాలకి అని చెప్పనన్నది. మనం ఉంటుంది కూడా ఏంటంటే, ప్రాధాన్యతలు అత్యంత వెనకబడ్డ వాళ్ళకి అత్యంత ముందుకు రావాలి, అట్లాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రేషియో ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా ఇంకొక స్టెప్ మనం ముందుకు పోయి మనం ఏమన్నారంటే, సివిల్ సొసైటీలో ఎంప్లాయీస్కి తెలుసు మీకు ఏమనంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. మా దామాషా మాకు ఇవ్వడంతో పాటు ఇప్పటి వరకు ఎవరైతే డిస్ప్రపోర్షనేట్ గా అవైల్ చేశారో రాజకీయ అవకాశాలు, సామాజిక అవకాశాలు, నాయకత్వ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, వాళ్ళందరికీ కొన్నాళ్ళు ఆపెట్టి లేదా వాళ్ళ ప్రపోర్షన్ తగ్గించి మేము 78 ఏళ్ళుగా మేము నష్టపోయాం కదా, నష్టపోయినటువంటి జాతులు, కులాలు, తెగలు వాళ్ళందరికీ కూడా రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో మా దామాషాలకి ఇప్పుడు దాకా అనుభవించి ప్రాబల్య కులాలుగా మారినటువంటి వాళ్ళ నుంచి కొంత శాతం తీసి మాకు కలిపి ఇవ్వాలి. 50% కాదు, అసలు 50% కాదు. 50% అనేది మామూలు న్యాయము, కానీ 50%కి అదనంగా మిగిలిన కొంత శాతం ఇప్పుడు దాకా పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కులాలు, రెడ్డమ్మలు, వెలమమ్మలు, లేకపోతే నాయుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గించేసి లేదా బేపనమ్మలకు తగ్గించేసి వాళ్ళ శాతం నుంచి కొంత తీసి మాకు కలపాలనేటువంటి వాయిస్ కూడా మనం ఇస్తే తప్ప ఇట్లా అడ్డం తిరిగితే కానీ అసలుకి రారు. ఇట్లా అడ్డం తిరిగితే కానీ అసలుకి రాని పరిస్థితి. ఇప్పుడు మీరు చూడండి, ఇందాక చెప్పారు మన వాళ్ళు, ఎక్కడైనా వసుంధర పేజీల్లో, నవ్య పేజీల్లో మనోళ్ళు ఉంటారా? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంది, నవ్య పేజీల్లో, వసుంధర పేజీలో మనోళ్ళు ఉన్నారా? ఏ రోజన్నా ఒక ఫోటో వేసి మన వాళ్ళ స్టోరీస్ రాశారా? పత్రికలు అట్లా ఉన్నాయి. మీడియాలో అంతా వాళ్లే ఉన్నారు, యాంకరింగ్ చేసే దగ్గర నుంచి యాజమాన్యాల దాకా వాళ్లే ఉన్నారు. అట్లాగే మహిళల ఎన్జిఓస్ ఉన్నాయి, రిసోర్స్ ఎన్జిఓస్ ఉన్నాయి, రీసెర్చ్ ఎన్జిఓస్ ఉన్నాయి. ఎవరివన్నీ? అగ్రవర్ణాల మహిళే తప్ప మన ఉన్నాయా? ఓబీసీవి, ఎస్సీవి, ఎస్టీలవి, మైనారిటీలకు సంబంధించినటువంటి రిసోర్స్ సెంటర్లు, లేకపోతే రీసెర్చ్ సెంటర్లు ఏమైనా ఉన్నాయా? మనకు లేవు. ఎన్జిఓస్ మనీ కాదు, జిఓస్ మనీ కాదు, మహిళా సంఘాలు మనీ కాదు, పత్రికల మనీ కాదు. పూర్తి స్థాయి మార్జినలైజ్ అయ్యి పక్కకి నెట్టివేయబడి అసలు ఆర్థిక చట్టము, రాజకీయ చట్టము, సామాజిక చట్టము, ఈ చట్టాలన్నింటి పూర్తిగా పక్కకు నెట్టివేయబడినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను కోరేది ఏంటంటే, ఎరుక చాలా గొప్ప మాట ఫిలసాఫికల్ గా, కానీ దాన్ని ఇంకొంచెం నిర్దిష్టతల్లోకి తీసుకెళ్ళి ఓబీసీ మహిళా వేదిక లేదా బీసీ మహిళా వేదిక లాంటి సాఫ్ట్ గా ఉండాలి పదం, అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండాలి, షార్ట్ గా ఉండాలి, సాఫ్ట్ గా ఉండాలి, అగ్రెసివ్ గా ఉండొద్దు. మనం మాట్లాడేటప్పుడు మన రిప్రజెంటేషన్ మన విశ్లేషణ, మన డిమాండ్లు అగ్రెసివ్ గా ఉండాలి, కానీ వేదిక పేరు సాఫ్ట్ గాను, సూటిగాను, సంక్షిప్తంగాను ఉండాలి. అందుకోసం గాను ఓబీసీ మహిళా వేదిక లేదా బీసీ మహిళా వేదిక లాంటిది పెట్టి ఒక సమాఖ్య తత్వం కలిగి ఉండాలి. ఇది ఇందాక ఒక ఆమె వచ్చింది, మన అడ్వకేట్. ఇలాంటి అంటే